ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాకు వెళ్దాం. ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ స్కూల్ బస్సులను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారాలు అన్నీ ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నారు. డ్రైవర్ల వయస్సు, వారి ఆరోగ్య పరిస్థితి వాకప్ చేస్తున్నారు. ఈ అంశంపై రవాణా శాఖ అధికారి నరసింహస్వామితో మా ప్రతినిధి హరిశంకర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కావడంతో కూడా ఇటు రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ స్కూల్ బస్సులపై పెద్ద ఎత్తున కూడా తనిఖీ నిర్వహిస్తున్నారు. ఏ బస్సులకైతే పర్మిషన్స్ లేవో, ఏ బస్సులకైతే ఫిట్నెస్లో వాటిని కూడా స్క్రాప్కి వేసే దిశగా వాళ్ళంతా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అధికారులు పెద్ద ఎత్తున కూడా తనిఖీ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నారాయణ స్వామి గారు ఉన్నారు. సార్ చెప్పండి, నరసింహస్వామి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఈ యొక్క బస్సులు ప్రైవేట్ స్కూల్ బస్సులకు తనిఖీ నిర్వహిస్తున్నారు, ఎటువంటి ఫిట్నెస్ ఉంటే వాటిని ముందు తీసుకెళ్తున్న పరిస్థితి? ఇప్పుడు మా దగ్గర 496 బస్సులు ఉన్నాయి. అందులో 432 బస్సులు ఫిట్నెస్ అయినాయి. ఇంకా 64 బస్సులు కాలేదు. అయితే ఇంకా ఇవాళ అయితే వచ్చినాయి, ఒక 5-6 బస్సులు వచ్చినాయి. ఇంకా చూసి చేయాలి. అందులో మళ్ళీ మెకానికల్ ప్రాబ్లం ఉందా ఏముందా అనేది తెలియదు. ఓనర్స్కి అంతా మేము ఫోన్లు చేసి అడిగి చేస్తున్నాం. ఇంకేందంటే రోడ్డు మీద కూడా ఎవ్రీ డే మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. ఏదన్నా బస్సు బాగాలేదు, ఫిట్నెస్ చేసినాక వాళ్ళు ఏదన్నా డ్యామేజ్ అయ్యి అదే లేకుంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ ఫైర్ ఎక్స్టెన్షన్ కానీ ఏమన్నా పెట్టకుండా చేయకుండా ఇచ్చేస్తే కూడా అవి కూడా సీజ్ చేసి లోపల పెడతాం. ప్రధానంగా మీరు ప్రైవేట్ స్కూల్స్కి ఇస్తున్నట్టు గైడ్లైన్స్ ఏ విధంగా ఉంది? బస్సులో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి? గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమైనా రూల్స్ ఏమైనా చేంజ్ చేశారా? చేంజ్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు మేమే కాదు, మా ప్రతి స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి తల్లిదండ్రులతోని వాళ్ళు కూడా ప్రతిరోజు వాళ్ళ పిల్లల్ని ఎక్కిస్తారు. కాబట్టి ఎక్కించేటప్పుడు బస్సును చూడమంటున్నాం. ఏమని మంచిగా ఉందా లేదా అని చెక్ చేయడం. ఇంకొకటి ఏంటంటే ప్రతి బస్సుకి ఇప్పుడు ఓవర్లోడ్ కాకుండా, ఇప్పుడు 30 సీట్ల బస్సు ఉంటే 40 మంది కాకుండా ఏ పిల్లలైతే 30 మంది ఉంటారో వాళ్ళ పేర్లతో సహా ఒక స్టిక్ పెట్టమనేది, ఏది పేపర్ పెడితే మేము ఉన్న పేర్లు చదువుతాం. వాళ్ళు అందులో ఉన్నారా లేదా, లేకపోతే వేరే వాళ్ళు ఎక్కిపోతున్నారా అనేది అది కూడా మేము చేయాలనుకుంటున్నాం ఈ సంవత్సరం నుండి. అది కూడా కఠినంగానే చూస్తాము. ఇంకేంటంటే ఎవరన్నా మా రూల్స్ పాటించకపోతే యజమాన్యాల మీద కూడా మేము చర్య తీసుకుంటాం. ప్రధానంగా చూస్తే ఈ యొక్క బస్సు డ్రైవర్లకు ఎటువంటి మీరు లైసెన్స్ అంటే గైడ్లైన్స్ ఇవ్వబోతున్నారు? వారికి సంబంధించిన డ్రైవింగ్ స్టైల్స్ అంటే దాదాపు ప్రైవేట్ స్కూల్లో స్పీడ్ లిమిట్స్ ఉంటాయి కొన్ని బస్సులకు. కొన్ని ఓవర్ స్పీడ్లో వెళ్ళి గతంలో చూస్తే మనం ఇక్కడ ఉన్నటువంటి జడ్చల రోడ్లో కూడా బస్సు యాక్సిడెంట్ కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. సో అటువంటి డ్రైవర్లకు మీరు ఏమైనా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందా? సార్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 8 o'clock వెళ్ళాలనుకోండి, వాళ్ళు 8:15కి వచ్చేసి అటు స్పీడ్ గిట్ట పోతారు. యజమాన్యాలకు ఇప్పుడే చెప్పాము మేము, ఏమని ఏదైనా డ్రైవర్ 8కి పోయేది ఉంటే 7:30, 7:45, 15-20 minutes బిఫోర్ వచ్చేసి వాళ్ళు పోతే, ఇప్పుడు ఏదన్నా పిల్లల్ని ఎక్కించేటప్పుడు కూడా 5-10 minutes బిఫోర్ పోయినారనుకోండి స్పీడ్ తక్కువగానే వెళ్తుంది. అదే టైం అయిపోతే వాళ్ళు ఓవర్ స్పీడ్ పోవడం కానీ ఇది కావడం, అటువంటి అప్పుడు యాక్సిడెంట్లు అయితే అవి కూడా మేము సూచించినాము. అటువంటి ఓవర్ స్పీడ్ వెళ్ళడం ఇది ఉంటే కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు. ప్రధానంగా చూస్తే హైవే పైన కూడా స్కూల్ బస్సులు కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా పెద్ద ఎత్తున కూడా ఓవర్ స్పీడ్లో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటి నియంత్రణకు మీరు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సార్ ఇప్పుడు మేమైతే ఎన్ఫోర్స్మెంట్ ప్రతిరోజు చేస్తున్నాము. అటువంటి మా దృష్టికి వస్తే మాత్రం చర్యలు తప్పవు, వాళ్ళకు కఠినంగానే ఉంటాయి. సో మొత్తంగా చూసినట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీఓ అధికారులు పెద్ద ఎత్తున కూడా ఇటు ప్రైవేట్ బస్సులపై కావచ్చు, అదేవిధంగా స్కూల్ బస్సులపై నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ఫిట్నెస్ లేని బస్సులు ఖచ్చితంగా వీళ్ళ నోటీసులో ఉంటాయి. స్కూల్కి వెళ్ళే విద్యార్థుల పట్టికను కూడా స్కూల్ బస్సులు మెన్షన్ చేయాలి. 60 కిలోమీటర్ల స్పీడ్ దాటితే కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఒకవైపు నరసింహస్వామి గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9, మహబూబ్ నగర్ నుండి.